హాయ్ ఎవ్రీవన్, డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమ్. మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనకు పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి. టోటల్ 80 మార్క్స్. పార్ట్ ఏ 20 మార్క్స్, పార్ట్ బి 60 మార్క్స్. మనకు పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఎనీ ఫోర్ ఆన్సర్స్ రాయాలి. ఈచ్ వన్ 5 మార్క్స్. పార్ట్ బిలో 4 ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. పార్ట్ బిలో 4 రాయాలి. ఈచ్ వన్ 15 మార్క్స్, 60 మార్క్స్. మనకు పార్ట్ ఏ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1లో లఘు సమాధాన ప్రశ్న ఫ్రమ్ మధురోపదేశ. మధురోపదేశ కవయిత్రి గంగాదేవి ఉంది. గంగాదేవి కవయిత్రి పరిచయం రాయాలి, 5 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ సందర్భ వాక్య ఫ్రమ్ శిష్యానుశాసనం. శిష్యానుశాసనం లెసన్ ఉంటుంది మనకు. ఈ లెసన్ నిబంధ కూడా ఉంటుంది. ప్లస్ ఈ లెసన్లో సందర్భాలు ఉంటాయి, సందర్భాలు రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ లఘు సమాధాన ప్రశ్న ఫ్రమ్ మహాకవి శాస్త్రాకార విభాగ. మనకి మహాకవి శాస్త్రాకార విభాగ ఒక 6 కవులు ఉంటారు. 6 మెంబర్స్ కవుల నుంచి మనము ఒక కవి గురించి ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు, రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అలంకారస్య లక్షణం ఉదాహరణం లిఖత. ఫ్రమ్ అలంకారాల నుంచి మనకు 6 అలంకారాలు ఉంటాయి. 6 అలంకారాల నుంచి ఒక అలంకారం ఇస్తారు. ఇక్కడ ఫోర్త్ వన్లో అలంకారం రాయాలి, లక్షణం రాయాలి, నిర్వచనము లక్షణం రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సందర్భవాక్య ఫ్రమ్ బ్రహ్మశక్తి గరీయసి. ఈ బ్రహ్మశక్తి గరీయసి లెసన్ నిబంధ ప్రశ్న ఉంటుంది, ప్లస్ సందర్భాలు ఉంటాయి. ఒక సందర్భం ఇస్తారు, రాయాలి ఆన్సర్. సిక్స్త్ వన్ లఘు సమాధాన ప్రశ్న ఫ్రమ్ మహాకవి శాస్త్రాకార విభాగ. సేమ్ 6 కవులు ఉంటారు. ఈ 6 కవుల నుంచి ఒక కవి గురించి ఇస్తారు. మనకి ఇక్కడ లఘు సమాధాన ప్రశ్న, లఘు చిన్నగా ఆన్సర్ రాయాలి, కవి గురించి రాయాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3లో 6లో లఘు సమాధాన ప్రశ్న నుంచి మహాకవి శాస్త్ర విభాగం నుంచి లఘు సమాధాన ప్రశ్న ఇస్తారు. ఓకే, ఎనీ ఫోర్ ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్ బిలో మనకు 7th వన్ ప్రతిపదార్థ ఫ్రమ్ మధురోపదేశ. అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ రాయాలి. శ్లోకం ఇస్తారు, 4 శ్లోకాలు ఇస్తారు. మనం 2 శ్లోకాలకే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ అండ్ భావము రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 7.5 మార్క్స్. 9th వన్ అలంకార లక్షణ సమన్వయ లిఖత. ఇప్పుడు అలంకారం నుంచి అలంకార విభాగం నుంచి మనకు 6 ఇస్తారు. ఈ 6లో మనకు 4 ఇస్తారు ఆన్సర్లో. పార్ట్ బిలో 4 ఇస్తారు. 4లో 2 ఆన్సర్స్ 2 అలంకారాలు రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 7.5 మార్క్స్. లక్షణం రాయాలి, ఉదాహరణ రాయాలి, సమన్వయం రాయాలి. నెక్స్ట్ 9th వన్ ఎస్సే క్వశ్చన్ నిబంధ ప్రశ్న. ఇది 2 ఎస్సేలు ఇస్తారు. మనం ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది. ఓకే, శిష్యానుశాసనం ఆర్ బ్రహ్మశక్తి గరీయసి. ఈ 2 లెసన్స్ నుండి మనకు నిబంధ ప్రశ్న ఎస్సే ఇస్తారు. ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది మనము. ఈచ్ వన్ 15 మార్క్స్. నెక్స్ట్ 10th వన్ మహాకవి శాస్త్ర విభాగం నుంచి మళ్ళీ 6 కవుల నుంచి మనకు 4 ఇస్తారు. ఇక్కడ 4 నుంచి మనం 2 కవుల గురించి రాస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఎస్సే క్వశ్చన్ల టైప్లో రాయాలి. 2 కవుల గురించి రాయాలి. ఈచ్ వన్ 7.5 మార్క్స్. 2 రాసి 15 మార్క్స్. ఓకే, ఈ విధంగా మనకు పేపర్ ప్యాటర్న్లో ఫస్ట్ వన్లో పార్ట్ ఏలో 4 రాయాలి. పార్ట్ బిలో ఇంటర్నల్ చాయిస్, ఒక ఎస్సే ఉంటుంది, 2 అలంకారాలు ఉంటాయి, 2 కవి పరిచయాలు ఉంటాయి, ప్లస్ రెండు ప్రతిపదార్థాలు ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనకు ప్యాటర్న్ పేపర్ ఉంది. ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.